సిటీలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఇప్పటి వరకు కానీ విని ఎరగని సిటీలోని ఒక అతి పెద్ద అద్భుతమైన సూపర్ లగ్జరీ ప్లేన్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందాలనుకుంటున్నారా? అయితే తక్షణమే రండి. ఇప్పుడే సిటీలో అయితే టికెట్స్ దానికి ఓపెన్ అయ్యాయి. తొందరగా రాకపోతే టికెట్స్ ని మళ్ళీ మీరు కోల్పోయే అవకాశం ఉంది. టికెట్స్ ఎక్కడంటే మన లాస్ ఏంటోస్ సెంట్రల్ దగ్గర. తొందరగా వచ్చి అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే జనాలు ఆల్రెడీ చాలా మంది క్యూలో ఉన్నారు. మన అమెరికన్ ప్రెసిడెంట్ తిరిగే ప్లేన్ అది. లైఫ్ లో ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఈ ఒక్కసారి మిస్ చేస్తే చాలా కష్టం. వచ్చి తొందరగా టికెట్ తీసుకోండి. అరే షిన్-చాన్, చూసావా? అమెరికన్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ప్లేన్ రా. అది సూపర్ లగ్జరీ ఉంటుంది. నేను లైఫ్ లో ఒక్కసారి నన్ను చూడాలి అనుకున్నాను. అలాంటిది ఎక్కే ఛాన్స్ వచ్చింది. మనలాంటి సామాన్యులకి ఛాన్స్ రావడం చాలా చాలా అరుదురా షిన్-చాన్. కానీ దాని టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చురా. అరే ధను అన్న, మనం ఏమైనా పేదలో ఏంటి? చాలా డబ్బులు సంపాదించాం. మనం ఈజీగా ఎక్కచ్చు ధను అన్న. ఆ ప్లేన్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా టికెట్ కొని ఆ ప్లేన్ ఎక్కి ఎలా ఉంటుందో చూద్దాం. నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను ధను అన్న. ఎప్పటి నుంచో ఇలాంటిది ఎక్కలేదు. ఒక్కసారిగా ఎక్కాక మా ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోతారు. పద్దను అన్న లేచికుండా తొందరగా వెళ్దాం ధను అన్న. కానీ ఒక చిన్న మాట ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరూ ఈ మధ్య ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్తున్నారు. అందరూ ఐస్ క్రీమ్ చాలా బాగుంది బాగుంది అంటున్నారు. నేను కూడా తినాలనుకుంటున్నాను ధను అన్న. రాక రాక మన ఇద్దరం బయటకు వచ్చాం. అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ దగ్గర తీసుకుని వెళ్ళమంటావా ఏంటి? రే టైం లేదురా రే, తొందరగా టికెట్స్ తీసుకోవాలి. నా మాట విందను అన్న, చాలా టైం ఉంది. ఇదిగో ఇక్కడే ఈ రైట్ సైడ్ లోనే ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంటుంది. ఒక్కసారి నా మాట విని నాకు ఐస్ క్రీమ్ తినిపించు. మనకి ఈజీగా టికెట్లు దొరికితే నువ్వు దేనికి కంగారు పడతావు? పద, అదిగో అదిగో అక్కడే కనబడుతుంది కదా, ఇక్కడే ఉంది ఐస్ క్రీమ్ షాపు. చాలా చాలా బాగుంటుంది. మన కోసమే ఎదురు చూస్తుందను అన్న. మన కోసం అని చెప్పకరా రే. నీకు తినాలనుంది, నువ్వు తిను. నాకైతే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను తినిపిస్తున్నాను. టైం లేదురా బాబు అంటే ఏవేవో చేపిస్తావురా. అన్నా ఒక ఐస్ క్రీమ్ అన్నా. మా వాడికి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ ఇచ్చేసాయి. తీసుకోరా బాబు, చెప్తున్నా తొందరగా పని కానీ. ఫాస్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. టికెట్లు అంత ఫాస్ట్గా ఎవరు కొనలేరు అన్న. అవి చాలా రేట్ టికెట్లు అన్న. మంచి ఐస్ క్రీమ్ ఇవ్వు. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు టికెట్లు పంచే సమయం వచ్చింది. నేను నమ్మలేకపోతున్నాను. ఇంతమంది వస్తారని అస్సలు అనుకోలేదు. సరే, అందరూ నిలబడండి. ప్రతి ఒక్కరికి నేను టికెట్లు ఇస్తున్నాను. ఇది లిమిటెడ్ పర్సన్స్ కి మాత్రమే. సిటీలో 50 మందికి మాత్రమే ఈ టికెట్స్ లభిస్తాయి. ఎందుకంటే ఆ ప్లేన్ లో కెపాసిటీ కూడా 50 మెంబర్స్ కి మాత్రమే. ఓకే డన్, అందరూ తీసుకోండి. నన్ను దేనికి కంగారు పడుతున్నావు అబ్బా? నేను చెప్తున్నా కదా, అంత ఫాస్ట్ గా టికెట్లు కొన్నంత సీన్ అయితే ఎవరికి ఉండదు. తొందరగా మనం వెళ్దాం. ఇంత తొందరగా టికెట్స్ అయిపోతాయని అనుకోలేదు. సోల్డ్ అవుట్. ఇదిగో వచ్చేసాం కదా అన్న. ఇప్పుడు తొందరగా వెళ్ళి మనం టికెట్లు తీసుకుందాం. సాయంత్రమే ప్లేన్ ఎక్కబోతున్నాం. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అన్న. చూసావా, ఎవరు లేరు. నేను చెప్పాను కదా అన్న, ఎవరికి కొన్నంత సీన్ లేదని. అన్నా ఈవినింగ్ కి ఒక 2 టికెట్స్ కావాలన్నా. ప్లేన్ అదే మన ప్రెసిడెంట్ గారి ప్లేన్ వచ్చింది కదా, ఆ టికెట్స్. ఏమడుగుతున్నావు మిస్టర్? అవి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయ్యి అరగంట అయ్యింది కదా. మీరు ఇప్పుడు వచ్చి అడుగుతున్నారేంటి? ఆల్రెడీ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఒక్క టికెట్ కూడా లేదు. ఇంత లేట్ గా వస్తే ఎలా? ఇలాంటివన్నీ తొందరగా అయిపోతాయని తెలియదు. అది కూడా మీరు లైఫ్ లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసే ప్లేన్ అది. మీకు ఇంకో అవకాశం లేదు. మీ ఫ్రెండ్స్ ని గానీ ఫ్యామిలీ గానీ ఎవరైనా టికెట్స్ తీసుకుంటే అడగండి వాళ్ళని. ఏంటన్నా సోల్డ్ అవుట్ అయిపోయా? అప్పుడే అంత ఫాస్ట్ గా ఎలా కొనేసారన్నా? రే షిన్-చాన్, అనవసరంగా నీ ఐస్ క్రీమ్ వల్ల టికెట్లు కోల్పోయారా? లైఫ్ లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్. ఎంత పని చేశారా షిన్-చాన్? చాలా పెద్ద తప్పు చేశారా. ఇప్పుడు ఆ ప్లేన్ ఎలా ఎక్కుతాం అన్నా? ఒకవేళ మీరు టికెట్లు తీసుకుంటే ఆ టికెట్ అమ్ముతారా? మేము డబుల్ ప్రైస్ కొనడానికి రెడీగా ఉన్నాం. నువ్వు టికెట్ కి 10 రెట్లు ఇస్తా అన్నా కూడా ఇవ్వడానికి ఎవడు సిద్ధంగా లేడు. అది లైఫ్ లో 1 టైం ఎక్స్పీరియన్స్. బాబు, నేను నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళేలో నా దగ్గర నన్ను అడిగి టైం వేస్ట్ చేసుకోక. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను ఎంత చెప్తానో నీకు అర్థం కావట్లేదా? నో, ఒక్క టికెట్ కూడా ఇచ్చే ఛాన్స్ లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమ్రా, తమాషగా ఉందా ఏంటి? ఎన్నిసార్లు చెప్తున్నా బుర్రకు అర్థం కావట్లేదా? నన్నే అడుగుతున్నావు. వెళ్ళు. ఎవడన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే వాడికి ఫోన్ చేసి అడుగు. అడగడానికి నేనే దొరుకుతున్నానా? వాడ పడితే వాడు వచ్చి టికెట్ అని అడుగుతున్నాడు. అరే అన్న, అది కాదు. అబ్బా షిన్-చాన్, ఎంత పని చేసావురా. ఒక్క టికెట్ లేదు, అందరినీ అడుక్కోవాల్సి వస్తుంది. చీ, ఒక్కొక్కడు ఎన్ని మాటలు అంటున్నాడు రా. నీ వల్లే మొత్తం. నరువనా, ఒకసారి ట్రెవర్ మామకి మైకేల్ మామకి ఫోన్ చెయ్యు. వాళ్ళు ఖచ్చితంగా టికెట్లు తీసుకునే ఉంటారు. అప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అదే నేను కూడా వాళ్ళకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మైకేల్ గారికి ముందు ఫోన్ చేస్తా నాకు. అరే మైకేల్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయరా. కనెక్ట్ అయింది కానీ. మైకేల్ ఒకసారి మాట్లాడేంట్రా? కావాలనే మాట్లాడట్లేదు. వాడి గురించి నాకు తెలుసు కదా. ఒకసారి ట్రెవర్కి ఫోన్ చేద్దాం. హలో ట్రెవర్, నువ్వు కొత్తగా ప్లేన్ వచ్చింది కదా, ఆ ప్లేన్ కి సంబంధించి టికెట్లు తీసుకున్నావా? అదే మన ప్రెసిడెంట్ ప్లేన్. ఇన్నాళ్ళు ఈ ఫ్లైట్ ఎక్కడం కోసమే డబ్బులు మొత్తం దాచుకున్నాం. అది కూడా నేను అన్నయ్య కలిసి ఎక్కదాం అనుకుంటున్నాం. సారీ ధను. అవునా, సరే ట్రెవర్, ఉంటా అయితే.
రే షించాన్ నీ వల్ల ఎంత పని అయిందో చూసావారా? అబ్బా అందరూ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు, నేను ఒక్కడనే ఇలా అయిపోయాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నరువన్నా ఏమైనా మార్గం ఉంటుందేమో ఒకసారి లెస్టర్ మామకి ఫోన్ చేయి. లెస్టర్ మామకి ఫోన్ చేసి ఒకసారి అడిగావనుకో లెస్టర్ మామ మనకి సాయం చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఫోన్ చేసి అడుగు. ఉచిత సలహాలు ఇవ్వడానికి మాత్రం రెడీ అయిపోతారా? నీ వల్ల మిస్ అయింది మొత్తం. సర్లే మనకున్న ఇంకో అవకాశం అయితే లెస్టరే. లెస్టర్ గడికి ఎంత ఫోన్ చేసినాడు, ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. సో ఒకసారి మనం అయితే వెళ్ళి డైరెక్ట్గా కలవడం బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే వాడు ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఉంటాడు. వాడి దగ్గర టికెట్లు ఉన్నా ఒకవేళ లేకపోయినా కూడా బ్లాక్లో వాడు తెచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది. వాడే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఒకసారి ఫోన్ చేద్దాం. అరే లెస్టర్ ఫోన్ లిఫ్ట్ చేయి. అరే వీడికి ఎంత ట్రై చేసినా ఇటు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. నాను అన్న లెస్టర్ మామ ఇంటి దగ్గరే ఉంటాడు. ఇంటి పట్టు నుంచి ఎక్కడికైనా వెళ్తాడో చెప్పు. ఇంటి దగ్గరే ఉంటాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. తొందరగా ఇంటికి వెళ్ళి మనమైతే టికెట్లు తీసుకుందాం. ఖచ్చితంగా బ్లాక్ లోని లేకపోతే హ్యాక్ చేసి మనకైతే టికెట్లు ఇస్తాడు. ఈజీగా మనం టికెట్లు పొందేస్తాను అన్న. లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఖచ్చితంగా లెస్టర్ మామ మనకైతే సాయం చేస్తాడు. అమ్మయ్యా మొత్తానికి వచ్చేసాం. లెస్టర్ మామ ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఇప్పుడు చూడు టికెట్లు మనకు రాకపోతే నా పేరు మార్చుకుంటాను. లెస్టర్ మామ ధనువన్ వచ్చాడు చూడు. లెస్టర్ లెస్టర్ ఒక సహాయం చేయాల్సింది. ఏమైందను? ఏంట సాయం చెప్పు. రెడీగా ఉన్నాను, నీకు సాయం చేయడానికే ఉన్నాను కదా. చెప్పు ఏమైంది? లెస్టర్ మన సిటీలో కొత్త ప్లేన్ ఎక్స్పీరియన్స్ జరగబోతుంది కదా, అదే ప్రెసిడెంట్ గారి యొక్క ప్లేన్. ఆ ప్లేన్ ఎక్కడానికి టికెట్లు మేము మిస్ చేసుకున్నాం. మాకు ఇంకో అవకాశం లేదు. టికెట్స్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. నాకు ఎలా అయినా సరే ఆ ప్లేన్ ఎక్కాలని ఎప్పటి నుంచో డ్రీమ్. అవకాశం దొరికినప్పుడేమో టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఎలా అయినా టికెట్ దొరికే అవకాశం ఉందా? అరే ఎంత పని అయింది ధను. నో ఛాన్స్, మనకి ఇంకో ఛాన్స్ లేదు. నేను ఎంత ప్రయత్నించానో నాకు కూడా ఒక్క టికెట్ దొరకలేదు. నేను కూడా చాలా ప్రయత్నించాను. మనం అక్కడికి ఎవరైతే వెళ్ళి టికెట్లు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. కానీ ఒక ఛాన్స్ అయితే ఉంది ధను. అదేంటంటే వాళ్ళందరూ స్పెషల్ టికెట్స్ కోసం ఒక ర్యాంప్ని కండక్ట్ చేస్తున్నారు. కానీ ఆ ర్యాంప్ మామూలుది కాదు, చాలా కష్టమైంది. అది నా వల్ల కాదురా బాబు. ఒకవేళ నువ్వు చేయగలిగావనుకో ప్రయత్నించి చూడు. గెలిచావనుకో ఖచ్చితంగా నీకు షించాన్కి ఇద్దరికి టికెట్లు ఇస్తారు ఫ్రీగా. కానీ నీకున్న అవకాశం అయితే ఇది ఒక్కటి మాత్రమే. ఎందుకంటే ఇంకో అవకాశం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. నేనేం చేయలేను. అంటే మనకున్నది ఒకే ఒక అవకాశం. ఆ ర్యాంప్ దగ్గరికి వెళ్ళి ర్యాంప్ ఆడి గెలవడం మాత్రమే. సరే లెస్టర్ ఇచ్చిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. పద ఫాస్ట్ గా వెళ్దాం. ననువన్నా ఇక్కడ హెచ్ కనబడుతుంది కదా, ఆ హెచ్ దగ్గరికి వెళ్ళి మనం నిలబడ్డామనుకో ర్యాంప్ లో పార్టిసిపేట్ అయినట్టే. తొందరగా వెళ్ళి నిలబడదాం. ననువన్నా ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి ఆ ర్యాంప్ దగ్గరికి టెలిపోర్ట్ అయిపోతాం. 3, 2, 1 ఓడి నాయను ఎక్కడికి వచ్చాను ననువన్నా? వెల్కమ్ మిస్టర్, వెల్కమ్ టు ద ర్యాంప్. ఈ ర్యాంప్ చాలా చాలా కష్టం. మీకు తెలుసో తెలీదో, పాపం తెలియక వచ్చారేమో. ఈ ర్యాంప్ లో గనక మీరు ఓడిపోయినట్లయితే, అదే ఈ ర్యాంప్ ఏ మాత్రం మిస్టేక్ చేసినా మీ ప్రాణాలు పోతాయి. మనం సిటీకి చాలా ఎత్తులో ఉన్నాం. ఇక్కడి నుంచి పడ్డారంటే ఎవరి ప్రాణాలు మిగిలావు. ఇదిగోండి ర్యాంప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఇక్కడ కొన్ని బైక్స్ అయితే మీకోసం ఉన్నాయి. ఈ బైక్స్ ని ఉపయోగించుకొని ఈ ర్యాంప్ ని మొత్తం మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, దీంట్లో ఓడిపోయారంటే మీ ప్రాణాలు పోతాయి. మాకు ఉన్న చివరి అవకాశం ఇదే బాబు. మేమైతే ఎలా ఆడడానికి సిద్ధంగా ఉన్నాం. దనువన్నా ఇందులో నాకైతే ఇది చాలా నచ్చింది. ఈ బైక్ తీయు. ఈ బైక్ తో ఎలా అయినా ర్యాంప్ ని మనం ఆడి గెలవాల్సిందే. పదా. ఓకే షించాన్, నువ్వు అన్నట్టుగానే మనకున్నది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. చా నీ వల్లేరా మొత్తం. సర్లే అది ఇంకా తలుచుకొని బాధపడి ఇంకా ప్రయోజనం అయితే లేదు. మనం ఈ ర్యాంప్ ఆడి ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిందే. మనం సిటీకి చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాం. ఊరి నాయన కింద మొత్తం మబ్బులే కనబడుతున్నాయరా. సిటీది చిన్న ఛాయ్ కూడా లేదు. సరే ఇప్పుడు లేట్ చేయకుండా జాగ్రత్తగా దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం చిన్న తేడా చేసినా కూడా మనం కింద పడిపోతాం షించాన్. మన ప్రాణాలు కనీసం ఎముకలు కూడా దొరకవు. ఓకే ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాయిన్స్ నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే షించాన్ ఏంట్రా సడన్ గా సిటీ మొత్తం కనబడుతుంది, మబ్బులు మొత్తం పోయాయేంటి? ఇంతవరకు బానే ఉందను అన్న. ఇప్పుడు కిందకు చూస్తుంటే భయం వేస్తుంది. వీళ్ళందరూ కావాలని ఇక్కడి నుంచి మబ్బులు మొత్తం తొలగించినట్టుగా ఉన్నారు మనల్ని భయపడడానికి. ధనువన్న ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కిందకైతే చూడుకో నాయనో. ధనువన్న జాగ్రత్త చాలా జాగ్రత్త. నువ్వు చేయగలవు ధనువన్న. నేను నీకు ఫుల్ మోటివేషన్ ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయగలవు. కమాన్ ధనువన్న, కమాన్, యూ కెన్ డూ ఇట్. మెల్లగా అమ్మయ్యా వచ్చేసాం. ధనువన్న జాగ్రత్త ధనువన్న. ఎట్టి పరిస్థితుల్లో స్కిడ్ అవ్వకూడదు. ఇక్కడ చూసుకో. ఏమాత్రం తేడా వచ్చినా కింద పడతాము. ధనువన్న నేను ఈ ర్యాంప్ కంప్లీట్ చేసి ఆ ప్లేన్ ఎక్కి దాని ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకున్నట్లయితే మీరందరూ సపోర్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ర్యాంప్ని మనం కంప్లీట్ చేయాలి. అందుకే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ధనువన్న అప్పుడు ఖచ్చితంగా ర్యాంప్ని ఈజీగా చేస్తాడు. ధనువన్న కమాన్. ఇక్కడ చాలా పెద్ద మిసైల్స్ ఉన్నాయి. ఏ మాత్రం తేడా వచ్చి అడుగు పెట్టని చోట అడుగు పెట్టినట్లయితే ఈ మిసైల్ పేలిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. అమ్మయ్య మిసైల్స్ అయితే దాటేసాం. కానీ ఈ యొక్క బాల్స్ కూడా పేలే అవకాశం ఉందనువన్న. జాగ్రత్తగా పద, కొంచెం ఫాస్ట్గా. కమాన్ సూపర్. ధనువన్న ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎలా జంప్ చేస్తాం?
అది అడ్డంగా వస్తుందే. దానికోసం నువ్వేం కంగారు పడకు షించాన్, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు చూడు దానిపై నుంచి ఎలా జంప్ చేస్తాను. 3, 2, 1. షించాన్ నువ్వైతే గట్టిగా పట్టుకో, ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో మనం అయితే దీని నుంచి జంప్ చేయాల్సిందే. ఇప్పుడు అది వెళ్ళింది. కమాన్, ఓ మై గాడ్, చూసావా దానిపై నుంచే మనం ఇక్కడికి వచ్చేస్తాం. సూపర్ రా, అదే మనకి హెల్ప్ చేసింది ఇక్కడ వరకు వచ్చేటట్టు. ఓకే, సిటీకి చాలా ఎత్తులో ఉన్నాం. నువ్వు అన్నట్టుగానే మనం కిందకి చూడకూడదు, కిందకి చూస్తే మాత్రం మన ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఓకే, ఇక్కడ చెక్కపై నుంచి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. ఓరి నాయనో, ఇది జారే అవకాశంలా ఉంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి. అయ్యా, కింద డేంజర్ అలర్ట్స్ కూడా మోగుతూ ఉన్నాయి, మనం జాగ్రత్తగా. అమ్మయ్య, మొత్తానికి క్రాస్ చేసాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి దీనిపైన కూడా ఎక్కేద్దాం. లెట్స్ గో. ఓకే, నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసాం. రెడ్ కలర్. రెడ్ కలర్ అంటే నా ఫేవరెట్ కలర్, మనం ఈజీగా క్రాస్ చేయగలం. ధనువన్న ఇది నా ఫేవరెట్ కలర్ కాదు, చూసుకో, జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కింద పడిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో చూసుకుని ఫ్రంట్ వెళ్ళేపో. అప్పా సూపర్ ధనువన్న, బాగానే చేసావు. చూసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది కొంచెం పర్వాలేదు, చూడడానికి బాగానే ఉంది, మనం మెల్లగా వెళ్ళిపోవచ్చు. ధనువన్న పద పద పద. మళ్ళీ రెడ్ కలర్ వచ్చింది, నా ఫేవరెట్ కలర్. ధనువన్న ఇంకా కొంచెం మాత్రం ఉంది, చూసుకుని మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. కమోన్, ఊరి నాయను. ధనువన్న ఈ మధ్యలో ఇంత గ్యాప్ ఉందని నాకు తెలీదు, కరెక్ట్గా జంప్ చేసావు, లేకపోతే కింద పడేవాళ్ళం. ఊరి బాబోయ్, మన ముందేంటి ధనువన్న ఇలా ఉంది. ఏ మాత్రం అటు ఇటు వీలైనట్లయితే మధ్యలో అయినా పడిపోతాం, రైట్ సైడ్ అయినా పడిపోతాం, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. కమాన్ ధనువన్న, యూ కెన్ డూ ఇట్. నువ్వు ఫోకస్ చేస్తే ఏదన్నా చేయగలవు. కమాన్ కమాన్, వెళ్దాం పదా. ధనువన్న మనం ఎడ్జ్కి వచ్చేసాం. ఊరి నాయన పడిపోయిండే వాళ్ళని జస్ట్ మిస్. రే, నువ్వు వాగుడికి అలా వాగుతూ ఉండకరా, నన్ను ఫోకస్ చేయనివ్వు. నేను మెల్లగా ఏదో ఫోకస్ చేసుకుని వెళ్తున్నా కదా, నువ్వు వాగుతూనే ఉన్నావు. ఒక్కసారి ఆగు, నేను ఫుల్ ఫోకస్ పెట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే ఓకే, మనం చూసుకొని వెళ్ళాలి. ఓరి నాయనో, దీని మధ్య మనం వెహికల్ ఆపడం కూడా కష్టంగానే ఉంది. నో, అటు వెళ్ళకు తల్లి, అటు వెళ్ళొద్దు, జాగ్రత్తగా పోదా, జాగ్రత్తగా పోదా. వచ్చేసాం, చివరికి వచ్చేసాం. కమాన్, ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఏ అమ్మా, మొత్తానికి మనం అయితే క్రాస్ చేసాం. నా పని అయిపోయింది అనుకున్నా ఇక్కడే. ధనువన్న కానీ ఇది కొంచెం భయంకరంగా ఉంది, ఇది ఎలా క్రాస్ చేస్తాము? ధనువన్న చూసుకుని జాతిగా క్రాస్ చేయాలి. ఇది చూడు ధనువన్న, ఇక్కడ నుంచి ఇక్కడ. అమ్మయ్య, నా ఫేవరెట్ కలర్ వచ్చింది, కానీ ఇది నా ఫేవరెట్ కలర్ కాదు, చూసుకొని జంప్ చేయి. సూపర్ ధనువన్న, బాగా చేసావు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి. అబ్బా బాబా సూపర్. నెక్స్ట్ కూడా సేమ్ ధనువన్న, జాగ్రత్తగా పోనీ. అబ్బా సూపర్. నేను వెళ్తున్నాలేరా, ఎందుకు అలా తింటున్నావు? ఆగు. ఓకే డన్, మనమైతే వచ్చేసాం అనమాట. ఇంకా కొన్ని బ్లాక్స్ మాత్రమే ఉన్నాయి, ఈ బ్లాక్స్ పైకి కూడా వెళ్దాం చూసుకొని. అమ్మయ్య, ఓకే, ఫైనల్గా వచ్చేసాం అనమాట. సో లాస్ట్, సో ఇక్కడ నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ అగ్గి అయితే ఉంది, ఈ అగ్గి కొంపదీసి అంటుకోదు కదా. ఓరు నాయన, అంటుకుంటే మళ్ళీ ప్రమాదం. అగ్గి వైపు అయితే అసలు వెళ్ళద్దు, చూసుకొని జాగ్రత్తగా దీన్ని క్రాస్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, యజ్ఞం చేసేదిలా ఉంది చూడడానికి ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో దానికి వచ్చేసాం. షిన్చాన్, ఆల్మోస్ట్ మనం ఫైనల్కి వచ్చేసినట్టుగా ఉన్నారా? ఓకే, నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసినట్టుగా ఉన్నారు. అలానే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇక ముందు చాలా చాలా ఛాలెంజెస్ చూడబోతున్నారు. ఇలాంటివన్నీ మనం కంప్లీట్ చేయాల్సిందే. మీరు మనకి తోడుగా ఉన్నట్లయితే ఇలాంటివన్నీ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితిలో షిన్చాన్ నేను ఈరోజు ఆ ప్లేన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అవును ధనువన్న, నేను ఇప్పుడు ఎలా అయినా ప్లేన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ధనువన్న అంతా బాగానే ఉంది, లాస్ట్కి వచ్చేసాం అనుకున్నాం, కానీ ఇదేంటి ఇంత కష్టంగా ఉంది. చూసుకొని వెళ్ళాలి ధనువన్న, లేకపోతే పడతాము. చూసుకో, తోసేస్తుంది. వెళ్ళు 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 వెళ్ళు. అమ్మ బాబోయ్, పడిపోయాం అనుకున్నా, మొత్తానికి వచ్చేసాం. సరే, ఇప్పుడు ఇక్కడ కూడా క్రాస్ చేయాలి, చూసుకొని జాగ్రత్తగా ధనువన్న. అబ్బా సూపర్. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా. ధనువన్న ఆగు, ఇప్పుడు పద ధనువన్న, అది వెనక్కి వస్తుంది, పద తొందరగా ఇక్కడి నుంచి అక్కడికి పద. అమ్మా, చాలా టెన్షన్ వేస్తుంది ధనువన్న, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కానీ నీకంటే ఎక్కువ నాకు భయంగా ఉంది బాబోయ్. ఓకే షిన్చాన్, నువ్వు ఎందుకు కంగారు పడకు, నేనున్నా కదా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్రాస్ చేసి మనమైతే దీన్ని కంప్లీట్ చేయబోతున్నాం అంతే. అరే షిన్చాన్గా, ఏంట్రా అక్కడ అంత పెద్ద బర్గర్స్ ఉన్నాయి, తింటావా నువ్వు? చెప్పు. ఓరి నాయనో, వద్దు బాబోయ్, నాకు ఆ బర్గర్స్ అక్కడ కావాలని పెట్టినట్టుగా ఉన్నారు. నా అలాంటి వాళ్ళు మళ్ళీ దిగినట్లయితే కింద పడతాం కదా, ప్రాణాలు పోతాయి. వద్దు బాబోయ్, బతుకుంటే ఎన్ని బర్గర్లైనా తినచ్చు, ఈ బర్గర్ కోసం ఆశపడినట్టయితే కింద పడతాం. కమాన్ ధనువన్న, సూపర్ గా డ్రైవ్ చేస్తున్నావు. బర్గర్స్ పై నుంచి సూపర్ గా వచ్చేసాం. ఏ చాలా స్పీడ్గా వచ్చేదనువన్నా. ఇదేంటి ఇక్కడ డ్రింక్ బాటిల్? ఓహో, ఇది కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తున్నావు. వావ్ తనువన్నా, నీలో ఇంత మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయా? కొంచెం స్లో అవ్వు బాబు, స్లో అవ్వు, ఎందుకంటే ఇది కొంచెం కష్టంలా ఉంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి.
తేడా వచ్చిందంటే కింద పడతాం ధను అన్న. చూసుకో, లాస్ట్ వరకు వచ్చేసాం, ఇంకా కొంచెం మాత్రమే ఉంది. అవును షిన్చాన్, దీన్ని మనం ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాను. నువ్వేం కంగారు పడకు, ఫుల్ ఫోకస్డ్గా నేను చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడైతే సర్వర్స్ చాలా ఉన్నాయి. ఓకే, కిందన వెళ్తుంది కాబట్టి పర్వాలేదు. కర్ర ఒకవేళ పైన ఉన్నట్లయితే కష్టం అయిపోయేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో స్టేజ్ దగ్గరికి వచ్చేసాం. షిన్చాన్, నాకు తెలిసి లాస్ట్కి వచ్చేసినట్టుగా ఉన్నాం. ఫినిషింగ్ లైన్ దగ్గరికి చాలా దగ్గరలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ చేయాల్సింది ఎదురుగా కొన్ని డివైడర్ టైప్లో అయితే ఉన్నాయన్నమాట. అవి అడ్డంగా వస్తున్నాయి. సో వాటిని మనం క్రాస్ చేసుకుని వెళ్ళాలి. అవి పెద్దగా కష్టంగా ఏం లేవు, సింపుల్గానే ఉన్నాయి. ఇదేంటి ఇక్కడ అడ్డుకుంది? ఓకే, వచ్చేసాం. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. అమ్మ తల్లి, నువ్వు అడ్డుకో, తొందరగా వెళ్దాం షిన్చాన్. ఇప్పుడు ఫినిషింగ్ లైన్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు జంప్ చేయాల్సిన సమయం వచ్చింది, లాస్ట్ అండ్ ఫైనల్ జంప్. ఈ జంప్తో మనం అయితే ఫైనలీ గెలిచేస్తున్నాం. ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చేసాం. ఫైనలీ మనం అయితే ఫినిష్ చేసేసాం. షిన్చాన్, నమ్మలేకపోతున్నాను రా, ఇప్పుడు మనం గెలిచాం. అవునను అన్న, గెలిచేసాం. ఇప్పుడు మనం పండగ చేసుకోవాల్సిన సమయం ఇది. డాన్స్ అయ్యాం, మొత్తానికి మనం గెలిచేసాము. థ్యాంక్ యూ సో మచ్, మాకు హెల్ప్ చేశారు. ఓరే నాయనా, ఎక్కడికి వచ్చావురా సడన్ గా? రే షిన్చాన్, నువ్వెక్కడున్నావు? షిన్చాన్ ఎక్కడ కనబడట్లే. ఓ, ఇక్కడే ఉన్నావా? రే షిన్చాన్, ఏంట్రా సడన్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం? నాకు తెలిసి మనం ప్లేన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనుకుంటా. అబ్బాబాబాబాబా, ఎంట్రీ మామూలుగా లేదు కదా. మనతో పాటు చాలా మంది వస్తున్నారు, అందరూ ప్లేన్ ఎక్స్పీరియన్స్ కోసం అనుకుంటా. ఇంతకీ ప్లేన్ ఎక్కడుంది? అర్రే షిన్చాన్, చూసావా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంట. ఎంత పెద్దగా ఉందో చూసావా ప్లేను? ఆ ప్లేన్ ఇక్కడికి వచ్చి రన్వే నుంచి పెడతాడనుకుంటా. ఊరే నాయనో, ధను అన్న అదేంటి అంత పెద్దగా ఉంది? ధను అన్న అది ముందుకు వస్తుంది, అది మన దగ్గరికి వస్తుందా? ధను అన్న రన్వే నుంచి మన దగ్గరికి తీసుకొస్తున్నట్టుగా ఉన్నాడు. మొత్తానికి మన దగ్గరికి వచ్చేసింది. ధను అన్న లేట్ చేయకుండా గాల్లోకి ఎగిరే సమయం వచ్చింది. పద ధను అన్న, ఏదో మాట్లాడుతున్నారు పైలట్ గారు. మీరందరూ చాలా అదృష్టవంతులు. సిటీలో చాలా మంది ఈ ప్లేన్ ని ఒక్కసారి చూసినా చాలు అనుకున్నారు, కానీ అలాంటిది మీరందరూ ఈ రోజు ఎక్కి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగానే అందరినీ జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను. ఇందులో చాలా లగ్జరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మంచిగా ఫుడ్ కూడా ఉంటుంది. మీరందరూ హ్యాపీగా ఈ రోజు మొత్తం ఈ ప్లేన్ లోనే ఉంటారు. కమాన్, తొందరగా ఎక్కండి. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో గాల్లోకి వెళ్ళబోతున్నాం. ఓ మై గాడ్, మొత్తానికి మనమైతే ప్లేన్ లోకి వచ్చేసాం. ఏంట్రా ఇది ఇలా ఉంది? అబ్బా, ఇంత బాగుంటుంది అనుకోలేదు. లోపలైతే చాలా 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 బాగుంది. ఓ, పెద్ద పెద్దోళ్ళందరూ ఇక్కడే మీటింగ్ పెట్టుకుంటారనుకుంటా. ప్రెసిడెంట్ గారు పెద్దోళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఇక్కడే మాట్లాడతారు. ఓ, ఇలాంటి ప్లేన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. లైఫ్లో ఇలాంటిది చూస్తానని అస్సలు అనుకోలేదు. ఓకే, నాకైతే ఈ ప్లేన్ చాలా చాలా నచ్చింది. ఇంకా దీంట్లో చాలా చాలా ఉన్నాయన్నమాట గదులు. చూడాల్సినవి, మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి. తిరిగితే టైం కూడా సరిపోదు. మరి కొద్దిసేపట్లో ఓ, ఇదిగోండి, ఇక్కడ వీళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇటు సైడ్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇటు సైడ్ వచ్చేసరికి అబ్బా, ఏమన్నా ఉందా ఇది? మన కోసం అనుకుంటా స్పెషల్ రూము. షిన్చాన్ గాడు ఇంకా కింద మొత్తం తిరుగుతున్నట్టుగా ఉన్నాడు. షిన్చాన్కి నాకు స్పెషల్ రూమ్ అనమాట ఇది వచ్చేసరికి. సో ఎవరి రూము వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. మన రూమ్ వచ్చేసి ఇది. ఓకే, పైన ఇక్కడ ఏదో ఉంది, రిస్ట్రిక్టెడ్ రూమ్ అంట. సో మనం అయితే రాకూడదు అనుకుంటా. ఇక్కడ ఏదో నాకు తెలిసి ఆపరేట్ చేసే రూమ్లా ఉంది. వావ్, మొత్తానికి ఫైనల్లీ మనం దీంట్లోకి ఎక్కేసాం. ఓ, ప్లేన్ కూడా తీసాడా? షిన్చాన్ ఎక్కడున్నావు? ధనువన్నా, వచ్చేసా, నీ పక్కనే ఉన్నా. వావ్ ధనువన్నా, గాల్లోకి ఎగురుతున్నావు. ఇంత అతి పెద్ద ప్లేన్ గాల్లోకి ఎగురుతుంటే ఎలా ఉందో చూడు. ఊరి నాయనో, సముద్రంలో పడతామా ఏంటి? ధనువన్నా, ఏంటి భయంగా ఉంది నాకు. అరే షిన్చాన్, నువ్వు దేనికి భయపడకు, మనం క్షేమంగా వెళ్తాం. ఎందుకంటే పైలట్స్ అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మామూలు పైలట్స్ కాదు. ఇప్పుడు సిటీ మొత్తం హ్యాపీగా మనమైతే ఈ ప్లేన్తో తిరుగుతాం అనమాట. ఊరి నాయనా, ఇంత పెద్ద ప్లేన్ గాల్లోని మన సిటీ పై నుంచి, అది కూడా మనందరం ఇందులో ఉన్నామంటే నమ్మలేకపోతున్నాను. దీనికంతా కారణం ఎవరంటే మీరే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.